ఇవాళ మేము పచ్చి పులుసు చేస్తున్నాం. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కొత్తిమీర, ఆనియన్, పల్లీలు, వెల్లుల్లి, చింతపండు, బెల్లం, కారం పొడి, జీలకర్ర. ఈ చింతపండునైతే మేము ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ముందుగా ఇలా నానబెట్టుకున్నాము. చింతపండునైతే గొజ్జు తీసుకోవాలండి, చింతపండు రసం తీసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే. నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం. మిక్సీలోకి అయితే ఇట్లా పల్లీలు వేసుకున్నామండి, శనగిత్తనాలు. ఇప్పుడు తెల్లవాయలు వేసుకుంటున్నాం. నెక్స్ట్ కొత్తిమీర, జీలకర్ర వేసుకుంటున్నాం. నెక్స్ట్ జీలకర్ర 2 స్పూన్స్ జీలకర్ర, కొత్తిమీర 1 కప్ కొత్తిమీర, కారం 2 స్పూన్స్ వేసుకున్నామండి, 2 స్పూన్స్ కారం. చింతపండు కూడా ఇందులోకే వేసుకుంటున్నాము. వేసుకొని మిక్సీ బట్టి ఇదంతా మిక్సీ చేసుకోవాలి. ఇందులోకే బెల్లం కూడా యాడ్ చేస్తుంది మా అత్త. చింతపండు నానబెట్టింటాం కదా, కొంచెం వాటర్ వేసుకొని ఇదంతా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇందాక మనం మిక్సీలోకి వేసుకున్నాం కదండి, అదంతా ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్లోకే కొన్ని మనకు వాటర్ పోసుకోవాలి, ఒక చెంబు వాటర్ పోసుకొని ఇదంతా నీట్గా కలిపేసుకోవాలి. కొంచెం తిరువాత పెట్టుకోవాలి. మనం తాలింపు వేస్తామంటాం కదా, అలా తాలింపు వేసుకోవాలి. దీనికి ఎర్రగడ్డలు కలిపేసేది. అలాగే ఉప్పు వేసుకోవాలి. ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు కూడా వేసేయాలి, ఆనియన్స్ కూడా వేసేసుకొని కలుపుకోవడమే. తిరువాత వేయడానికైతే కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి తీసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి తిరువాత వేస్తాం. తిరువాత వేయడానికి కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఇందులోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అవి కొద్దిగా వేడైన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి తీసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుంటున్నాం. ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలి తర్వాత. ఇప్పుడు ఇది ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇంతేనండి పచ్చిపులుసు అయితే. ఇంతేనండి. ఇందులోకి అయితే మేము వైట్ రైస్ చేసుకుంటాము. మీరు ఒకసారి ట్రై చేయండి పచ్చిపులుసు ఎలా ఉందో, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేసి చెప్పండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, లైక్ చేసి షేర్, సబ్స్క్రైబ్ చేయండి.